జీకే మోడల్ టెస్ట్ మీరు ఎవరైతే డిఎస్సికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క క్వెషన్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను మీకు తెలుపుచున్నాను. వీడియోని చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీకే మోడల్ టెస్ట్. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్స్: ఆగస్టు 15, 1947వ సంవత్సరం, నవంబర్ 26వ తేదీ, 1949వ సంవత్సరం, జనవరి 26, 1950 సంవత్సరం, అక్టోబర్ 2వ తేదీ, 1948వ సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 26 నవంబర్ 1949వ సంవత్సరంలో మనకు భారత రాజ్యాంగం ఆమోదించబడింది. రెండవ ప్రశ్న, భారత జాతీయ చిహ్నం ఎక్కడి నుండి తీసుకున్నారు? ఆప్షన్స్: అజంతా, సారనాథ్, ఎల్లోరా, హంపి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సారనాథ్ నుంచి జాతీయ చిహ్నం తీసుకున్నారు. మూడవ ప్రశ్న, భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్స్: సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్, మదర్ తెరీసా. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సరోజినీ నాయుడు గారు భారతదేశపు తొలి మహిళా గవర్నర్. నాలుగవ ప్రశ్న, భారతదేశపు అతి పొడవైన నది ఏది? ఆప్షన్స్: కృష్ణ, యమున, గంగా, గోదావరి. సో భారతదేశపు అతి పొడవైన నది గంగా. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్స్: బ్రిటిష్ మరియు ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు సిరాజుద్దౌలా, మొఘల్ మరియు మరాఠా, ఫ్రెంచ్ మరియు మరాఠా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బ్రిటిష్ మరియు సిరాజుద్దౌలా. ఆరవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ప్యారిస్, లండన్, న్యూయార్క్, జెనీవా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, న్యూయార్క్లో ఉంది. ఏడవ ప్రశ్న, భూమికి సహజ ఉపగ్రహం ఏది? ఆప్షన్స్: సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, మంగళుడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చంద్రుడు. ఎనిమిదవ ప్రశ్న, మన శరీరంలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది? ఆప్షన్స్: విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విటమిన్ కే మన శరీరంలో రక్తం గడ్డగట్టేలా చేస్తుంది. తొమ్మిదవ ప్రశ్న, తెలంగాణ రాజధాని ఏది? సో ఆప్షన్స్: వరంగల్, విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం. సో రైట్ ఆన్సర్ ఈజ్ హైదరాబాద్, సి, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం? ఆప్షన్స్: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 11వ ప్రశ్న, గీతాంజలి రచయిత ఎవరు? ఆప్షన్స్: బంకిం చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ చంద్ర, ప్రేమ్ చంద్ర. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. 12వ ప్రశ్న, భారతదేశపు అతి ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్: కనించంగా, నందాదేవి, ఎవరెస్ట్, K2. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కనించంగా. 13వ ప్రశ్న, భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్: సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జవహర్ లాల్ నెహ్రూ గారు ఇండియన్ తొలి పిఎంగా ఉన్నారు. 14వ ప్రశ్న, పెన్సిలిన్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్: ఎడిసన్, న్యూటన్, ఫ్లెమింగ్, ఐన్స్టీన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ పెన్సిల్ని కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి ఫ్లెమింగ్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, భారతదేశపు జాతీయ జంతువు ఏది? ఆప్షన్స్: సింహం, పులి, ఏనుగు, చిరుత. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పులి. సో ఇలాంటి మరిన్ని ఎగ్జామ్కు ఉపయోగపడే క్వశ్చన్స్ లేదా వీడియోస్ కోసం, ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.